మీకు ఇదే శుభవార్త, రండి, మీ పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలి జరిగింది. మీ పాపముల నిమిత్తం ఇక మీరు చావనక్కరలేదు, వెల చెల్లించనక్కరలేదు. మీ అందరి పాపముల కొరకు ఇదిగో ఒక్కటే బలి. కలువరి శిలువలో జరిగింది ఆ పరిశుద్ధ బలి. గొర్రెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము మన పాపములను తీసివేయలేదు. లోక పాపములని మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అయిన క్రీస్తు రక్తమే మనందరికీ విమోచన. హల్లెలూయా. ఇది లోకానికి ఇప్పుడు మనం చెబుతున్న శుభవార్త. కొంతమంది ఎన్నో పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు అన్నీ తిరుగుతారు, నేను తిరిగినట్టు. పాపముల నుంచి బయటపడటానికి మనం చేసిన పాపాలన్నీ మన హృదయంలో ఉంటాయి, మన జ్ఞాపకాల్లో ఉంటాయి. మనకేవైనా ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు ఏంటి మనకు అయ్యే గుర్తు వస్తాయి. నేను చేసిన మొదనష్ట పనులే, నేను చేసిన దరిద్రగొట్టు పాపిష్టి క్రియల ఫలమే ఈరోజు నేను అనుభవిస్తున్నానని మనం తరచుగా అనుకునేవాళ్ళం ప్రభువుని గుర్తెరగనప్పుడు. ఏం చేద్దాం? వాటి నుంచి బయటపడటానికి ఆ గుడి తిరిగి, ఈ గోపురం తిరిగి, ఆ నది తిరిగి, ఈ పుణ్యక్షేత్రం తిరిగి, ఇది అన్నీ తిరిగి తిరిగి సాలిపోయింది. తిరుగుతూ ఉన్నాం కానీ నా పాపములకు విడుదల దొరికింది, నిష్కృతి జరిగింది అనేటువంటి నిశ్చయత మన మనస్సాక్షిలో ఉందా? రాలా, లేదు. ఫలానా నదిలో మునిగితే పాపాలు పోతాయి అంటే నానా బాధలు పడిపోయి మునిగి వచ్చాం. పాపాలు పోయినాయి అన్న నిశ్చయత మన మనస్సాక్షికి రాటల్లా. ఫలానా దగ్గరికి పోయి ఈ పని చేస్తే పాపాలు పోతాయి అంటే ఆ పని చేశాం, అయినా సరే మన మనసులో ధీమా రాలా, నా పాపాలు పోయినాయి అని. ఎందుకు? మనందరికీ మనస్సాక్షి ఉంది. నేను చేసిన పాపాలు నీళ్లలో మునిగితే ఎట్టబోతాయి? నేను చేసిన పాపాలు ఏదో పంచదార తీసుకెళ్ళి చీమలకు పోతే, దేనికి? చీమలకు పోతే ఎట్టబోతాయి? మా నాన్నకు ఒక ఆయన చెప్పాడు, దోషకర్మలు పోవాలంటే, కర్మదోషాలు పోవాలంటే జమ్మి చెట్టు చూసుకో. రోజు పొద్దున్నే జనం ఎవరో లేవకముందు లేవు. జనం ఎవరో లేవకముందు లేవాలా నువ్వు. ఆ జమ్మి చెట్టు చుట్టూ 101 ప్రదక్షిణం చేయి. జమ్మి చెట్టు అంటే అదిగో ఆ పొలంలో కనపడుతుంది చూడండి, కూటం అయినాక చూడండి, ఆ పొలంలో ఉంటుంది. పోయి తిరిగారు. అది ఎట్టుంటుందో చూడమని చెబుతున్నా అంతే. దానికే దిక్కులేదు, మనల్ని ఏం రక్షించింది అది జమ్మి చెట్టు? రైతుకు అడ్డం వచ్చిందంటే నరికి అవతల పడేస్తాడు దాన్ని. అది జమ్మి చెట్టు. అది ఫోటో వేసాడు మా వాడు. అది ఆ జమ్మి చెట్టు చూసుకొని దాని చుట్టూ 101 ప్రదక్షిణ రోజు చేయాలి. ఇలాగ 41 రోజు చేయాలి. అంతేకాదు పోయేటప్పుడల్లా ఓ పొట్లం పంచదార తీసుకొని పోయి ఆ జమ్మి చెట్టు కింద చీమలు ఉంటే ఆ చీమల పుట్టలో పోయి అని చెప్పాడు. ఎందుకు? దోషకర్మలు పోవటానికి, కర్మదోషాలు పోవటానికి, పాపదోషాలు పోవటానికి. అవన్నీ పోతే ఇక నీ కర్మలు పోతే నువ్వు బాగుంటావు, ఇక అప్పటి నుంచి నువ్వు ఆశీర్వదించబడతావు అని చెబితే మా అయ్య రోజు ఆ పని చేశాడు పాపం. ఏ జామున లేవాలి? జనం ఎవ్వరూ లేవని జామున లేవాలట. పాపం 3ంటికి లేచేవాడు. జనాలంతా నిద్రలో, మంచి నిద్రలో ఉంటారు. ఆ జాములు లేచిపోయేవాడు పాపం. పొలంలో చీకట్లో జమ్మి చెట్టుకు పోయి దాని చుట్టూ తిరిగి తిరిగి 101 తిరగాల. తిరిగి తిరిగి అక్కడ చీమల పొట్టలు ఉంటాయి కదా, అక్కడ ఈ పంచదార తీసుకెళ్ళిన పంచదార చల్లాలన్నమాట. అప్పుడు పాపాలు పోతాయి. అంటే ఇప్పుడు జమ్మి చెట్టు క్షమించిద్దా? పంచదార తిన్న చీమలు క్షమిస్తాయా? ఇప్పుడు ఎవరు దేవుడు? ఎవరు మా పాపాల నుంచి విడిపించేది? కానీ మా నాన్న పని చేశాడు. కర్మలు బాలేదు, దోషాలు బాలేదు, ఏమి లేదు. మా మనస్సులో నిశ్చయత రాలా మా పాపాలు పోయినాయని. సంవత్సరానికి ఒకసారి పోయి గుండు కొట్టించుకొచ్చేవాళ్ళం. అయినా పోయినాయి పాపాలన్న నిశ్చయత అయితే రాలా. ఎందుకు తెలుసా? మనస్సాక్షి ఉంది. ఎట్టబోతాయి నా పాపాలు, ఎట్టబోతాయి చేసిన కర్మలు. నేను దేవుడికి ఏదో లంచం ఇచ్చేస్తే, దేవుడు ఆ లంచాలు తీసుకుని నన్ను వదిలిపెట్టేస్తే ఏమండి, మరి నా వల్ల జరిగిన పాపాలకి, నా వల్ల జరిగిన అన్యాయాలకి, నా వల్ల బలైపోయిన వాళ్ళకి దేవుడు ఏం సమాధానం చెబుతాడు?
ఏమండి, నేను ఇచ్చే లంచాలు తీసుకొని దేవుడు నన్ను వదిలిపెడితే నా వల్ల బలైపోయిన జీవితాలకు దేవుడు ఏం సమాధానం చెబుతాడు? ఒక నీతి, న్యాయం, ధర్మం అనే ఈ దేవుడికి ఉండవా? ఆకుపూజ, బిల్వార్చన, తైలాభిషేకం, నెయ్యభిషేకం, పాలాభిషేకం, పుష్పాభిషేకం, కోటి దీపార్చన, సహస్రార్చన, కుంకుమార్చన, కుంభాభిషేకం, పుష్కర స్నానం, పుణ్యనది స్నానం, గోదానం, భూదానం, అన్నదానం, వస్త్రదానం, జపం, తపం, వ్రతం, మండల దీక్ష, కొబ్బరి టెంకాయలు, నిలువు దోపిడీలు, అగరబత్తీలు, తలనీలాలు, మంగళహారతులు. ఇన్ని ఎందుకు ఇవన్నీ అంటే చేసిన పాపాలు పోవటానికి. అంటే ఒకనాటికి నాకు వచ్చిన ధర్మ సందేహం ఏంటంటే, నేను చేసిన పాపాలకు ప్రతిగా ఇవన్నీ దేవుడికి నేను ఇచ్చే లంచాలు. ఇవన్నీ తీసుకొని నిజంగా దేవుడు నన్ను వదిలిపెడితే, పాపం పిల్లగాడు బిల్వార్చన చేశాడు, ఆకుపూజ చేశాడని నన్ను వదిలిపెడితే, నా వల్ల బలైపోయిన జీవితాలకి దేవుడు ఏమి సమాధానం చెబుతాడు? నా వల్ల అన్యాయం అయిపోయిన వాళ్ళకి దేవుడు ఏమి సమాధానం చెబుతాడు? నా వలన జరిగిన ఘోరమైన పాపాలకు దేవుడు ఏమి సమాధానం చెప్తాడు? మనస్సాక్షి ఒకటి ఉంది కదండి మనకి, ఉందా లేదా? అది అడుగుతూ ఉంటుంది కదా, ఎట్టబోతాయిరా నీ పాపాలని. అది అడిగింది నన్ను. ఇప్పుడు యేసు ప్రభును దూషించేటువంటి దరిద్రులందరూ కూడా దీనికి సమాధానం చెప్పట్లా, ఒక్కడు కూడా చెప్పట్లా. నీతి, నిజాయితీ ఏ కోశాన ఉన్న ఒక్కడైనా ఈ మాటకు ఆన్సర్ చేయాలన్నారు. యేసు ప్రబోద్దు అంటున్న దౌర్భాగ్యుడా, నా పాపాలు ఎలా పోతాయో న్యాయంగా సమాధానం చెప్పురా నీచ చక్రవర్తి అని అడుగుతున్నాను నేను. ఎవడినైనా సరే చెప్పురా, నా పాపాలు ఎట్టబోతాయి చెప్పు, ఏ న్యాయం ప్రకారం పోతాయి, ఎవడు తీసేస్తాడు చెప్పు, నా పాపాల కోసం బలైన వాడు ఎవడో చెప్పు, నా దోష శిక్షను మోసేవాడు ఎవడో చెప్పు, నా పాపముల నిమిత్తం పాప పరిహారార్థమై ప్రాణం పెట్టిన వాడెవడో, న్యాయం ప్రకారం నా మీదకి వచ్చే శిక్ష తన మీద వేసుకొని మోసిన వాడెవడో, లేకపోతే ఇంకో టైపులో ఎలా పోతాయి చెప్పు నా పాపాలు? చెప్పండి, మీరు చెప్పండి. తప్పు చేసినోడిని శిక్షించడం న్యాయమా, కమిషన్ తీసుకుని వదిలేయటం న్యాయమా? అందరూ చెప్పండి. శిక్షించడం న్యాయం అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చేతులు ఎత్తన వాళ్ళంతా కమిషన్ తీసుకుని వదిలేయాలని అన్నట్టు అన్నమాట. వదిలేయాలా? దేవుడేమన్నా లంచగొండా? దేవుడేమన్నా కమిషన్లకు కకుర్తి పడేవాడా? దేవుడా, వాడు నాకు అన్యాయం చేశాడు ఆయన, నీకేదో అర్పించాడని వాడిని వదిలేస్తున్నావు, నా గతి ఏంటంటే నోర్మయ్య వెధవాయ్, వాడు దొంగో దొరో, వాడు నా కార్యాలు చేశాడు, మరి నువ్వేం చేసావు వెధవా పో అంటాడా? అలా అనేవాడు దేవుడు అవుతాడా? కనీసం ఇంగితంతో ఆలోచించాలి కదండి. మనస్సాక్షి అనేది ఒకటి ఉంది కదా, అది సావలేదు కదా. మనస్సాక్షి సచ్చినోడు రాజీ పడతాడు, మనకు సావల, అది బతికుంది, అందుకే రాజీ పడలేకపోతున్నాం. ఏ న్యాయం ప్రకారం మన దోషాలు, మన పాపాలు తొలగిస్తాడు? దానికి ఒక్కడు సమాధానం చెప్పట్లా న్యాయంగా. ఇదిగో ఈ కార్యము ద్వారా నీ పాపాలు పోతాయని చెప్పు. దానికి నేను కొన్ని ప్రశ్నలు అడగాల నిన్ను. ఇదే ప్రశ్న, ఎలా పోతాయి? ఫలానాది ఇచ్చేసే దేవుడు వదిలేస్తాడు అన్నావు, ఇచ్చాను దేవుడు వదిలేశాడు అనుకో, మరి నా వల్ల అన్యాయం జరిగిన వాళ్ళకి ఏం చెప్తాడు సమాధానం? ఎంతమందికి అర్థమవుతుంది ఇప్పుడు నా ప్రశ్న మీలో? దానికి ఒక్కడి దగ్గర కూడా ఆన్సర్ లేదు. ఎచ్చులు మాటలు మాత్రం మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కడు. మందంతా మందింత, మందంతా ఏందిరా మందంతా ఎంత? తరతరాల అజ్ఞానం రా మందే, తరతరాల అజ్ఞానం. మళ్ళీ గుడ్డితనంలోకి తీసుకెళ్ళడానికి కుస్తీలు మీరందరూ చేసేది, దరిద్రులందరూ కొంతమంది. ఎట్టి పరిస్థితుల్లో ఇక అజ్ఞానంలోకి ఎంటర్ అయ్యే ప్రసక్తే లేదు. ఎంతమంది? నా వీడియోలు విశ్వాసులే కాదు, మత పిచ్చగాళ్ళు కూడా చూస్తారు. అందుకే చెబుతున్నా నేను, మీకంటే ఎక్కువ వాళ్ళే చూస్తారు. నాయి ఏందనుకున్నా మరి?
సత్తా బతుకుతా ఎత్తుకుంటారు. అందుకే చెప్తున్నా, నేను ఎరగంది కాదు, నేను చెయ్యంది కాదు, నేను మొక్కంది కాదు, నేను చదవంది కాదు. అన్నీ చూసి కాసి వడపోసి ఎత్తాడ బగలు కొట్టి ఇటు వచ్చామరా పిచ్చి పొల్లయ్య. దేవునికి స్తోత్రం. న్యాయంగా మన పాపముల కొరకు నేను గతంలో మొక్కినోళ్ళు ఎవ్వరూ ఏమీ చెయ్యాల. ఇంకా చెప్పాలంటే వాళ్ళ పాపాల లిస్టే బోల్డ్ అంత ఉంది. అసలు తాము పాపులమని నేను మొక్కినోళ్ళు వాళ్ళే ఒప్పుకున్నారు. తాము పాపులై ఉండి మళ్ళీ నేను పాపినై ఉండి ఇక మొత్తం క్యూలో నిలబెడితే మమ్మల్ని మొత్తం రక్షించేవాడు ఎవరు? మా పాపాలకు జవాబు చెప్పినోడు ఎవరు? ఆ పాపాలు పోకపోతేనేమో బతుకులో మనశ్శాంతి లేదయ్యా, సచ్చిన తర్వాత నరకమయ్యా, ఈ రెండింటి నుంచి కాపాడే దిక్కేవుడు? ఇంతకు పాపాలు ఎట్టబోతాయి? ఒక్కటే, తప్పు చేసిన వాడికి శిక్షే న్యాయం. లంచం తీసుకొని కమిషన్లు తీసుకొని వదిలేయటం అన్యాయం. చెప్పండి, తప్పు చేసిన వాడికి శిక్ష న్యాయమా, లంచం న్యాయమా? గట్టిగా చెప్పాలి. రైట్. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది శిక్ష అని వేశారు కేక. సూపరు. అసలు నేను ఇంతవరకు ఒక పాపం కూడా చేయలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇంతవరకు నేను ఒక పాపం కూడా చేయలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. చూడండి, ఇంతమంది జనంలో ఒక్క చెయ్యన లేచిందేమో చూడండి. ఎందుకు? అందరి మనస్సాక్షి పనిచేస్తుంది. ఇక్కడున్నవాళ్లే కాదు, లోకంలో పోయి అడుగు, ఒక్కడు కూడా ఒప్పుకోడు. నువ్వే తప్పు చేయలేదంటే ఎందుకు చేయాలా? ఇన్నుండే చేయం దేవుడు ఉన్నాడయ్యా, అందరం చేశాం అంట. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అన్నది వాక్యం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారని చెబుతుంది వాక్యం. ఇప్పుడు ఎట్ట మరి? పాపానికి ఏం కావాలంటే అందరు గట్టిగా చెప్పారు శిక్ష అని. మీరు పాపులు కాదంటే పాపులమే అన్నారు. మరి ఇప్పుడు న్యాయం ప్రకారం మీకు, నాకు, మనందరికీ, లోకమంతటికి ఏం జరగాలి? శిక్ష. కానీ శిక్ష పడింది. కానీ ఎవరి మీద పడిందో తెలుసా? మనందరికీ ప్రతిగా తన్ను తానే అర్పించుకున్న దైవ కుమారుడి మీద పడింది శిక్ష. తండ్రి అయిన దేవుడు న్యాయముగా మనందరికీ తీర్పు విధించాడు. ఆ తీర్పు మరణదండన. మన దోషములకు మనకు వచ్చిన శిక్ష మరణదండన, ఘోరమైన మరణం. అయితే మనందరము దేవుని పిల్లలం గనుక, దేవుడు మనందరిని ఎంతో ప్రేమిస్తున్నాడు గనుక మనము నశించకుండునట్లు మనందరి పాపములకు మనం ఏమిచ్చినా చెల్లదు గనుక, శిక్ష ఒక్కటే న్యాయము గనుక, న్యాయం ప్రకారం, ధర్మం ప్రకారం మనందరి తండ్రిగా ఆయన ఉన్నప్పటికీ, న్యాయాధిపతి కూడా ఆయనే కాబట్టి, జడ్జి కూడా ఆయనే కాబట్టి, మనందరి పాపములకు జడ్జిగా శిక్ష విధించాడు. అక్కడ జడ్జిగా న్యాయానికి న్యాయం చేశాడు. ఆ విధించిన ఆయనే మనకి తండ్రి కూడా అయ్యున్నాడు కనుక మనందరి బాధ్యత నెరవేర్చడానికి జడ్జిగానేమో న్యాయం ప్రకారం శిక్ష వేశాడు. మనందరికీ తండ్రిగానేమో ఈ కుటుంబం అంతటికి ప్రతిగా, మనందరి పాపముల కొరకు ప్రతిగా, ప్రాయశ్చిత్తముగా ఆ శిక్షను తానే తన మీద వహించుకొని మనకు బదులు తన ప్రాణం పెట్టి మన దోష శిక్ష తను సిలువపై మోసి ఇప్పుడు ఆయన యందలి విశ్వాసం ఉంచిన మనందరికీ రక్షణ ప్రసాదించాడు. లోకంలో ఎంతమందికి మొక్కినా దేవా నా పాపాల కోసం నువ్వేం చేసావని అడుగు, ఏమీ చెప్పరు. అదే మాట యేసయ్య దగ్గరికి వచ్చి అడుగు, దేవా నా పాపముల కొరకు నువ్వేం చేసావని అడుగు. అప్పుడు యేసు ఇచ్చే సమాధానం ఏంటో తెలుసా? నీ పాపములకు ప్రతిగా ఇదిగో నా ప్రాణం ఇచ్చి తిరిగి లేచానంటాడు. నీ దోష శిక్షను నేను మోసాను అంటాడు. ఇది న్యాయం. మన మీదన్నా పడాలి,
లేదా మన సృష్టికర్త మీదైనా పడాలి ఆ శిక్ష. అమౌంట్ మనమన్నా కట్టాలి, లేదా మన నిర్మాణకుడైనా మన సృష్టికర్త అయినా కట్టాలి. ఇంతమంది జనాలకి ఒక్క యేసు రక్తం ఎట్ట సరిపోయిద్ది? ఒక ధర్మ సందేహం. ఆ ఒక్కడే ఇంతమందిని కన్నాడు, ఆ ఒక్కడే ఇంతమందిని సృష్టించాడు. గనుక ఇంతమందికి సరిపోయిన ప్రాణశక్తి యేసు రక్తములో ఉంది. గనుక యేసు బలి ఒక్కటి చాలు ఎల్ల మానవులకు విడుదల. స్పష్టంగా వచ్చిందా ఉపదేశం? ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉందా? స్పష్టంగా అర్థమైందన్న చేతులు ఎత్తండి. నీ కొరకు ఇదిగో నేను చనిపోయి తిరిగి లేచాను, నీ దోష శిక్ష మోసానని చెప్పేవాడు ఒక్కడున్నా అలా మనం మొక్కిన వాళ్ళలో ఒక్కళ్ళన్నా ఉన్నారా? ఉంటే పోయి మొక్కుకోపోవాయి, నేనే చెప్తున్నాను అంటాను. పోయి మొక్కుకోపో అమ్మా, నేనే చెప్తున్నా పో ఉంటే. కానీ లేరు, ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా లేరు. మన పాపములను పరిహరించువాడు నజరేయుడగు యేసు. ఏడు మాటలలో 6వ మాట ఏమిటి? 7 మాటలలో 6వ మాట ఏమిటి? సమాప్తమైనది. 7వ మాట ఏమిటి? విశ్వాసుల్లో ఈ పాస్టర్లు చెప్పట్లా. చెప్పండి, అందరు పెద్దగా చెప్పండి. మీకు ఒక రహస్యం చెప్పనా? అసలు యేసు ప్రభు ఆ మాట అనాల్సిన అవసరం ఏంది? తండ్రి ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానన్న మాట అనాల్సిన అవసరం ఏముంది? ఆ మాట అనకపోతే ఏమండి? ఎందుకన్నాడు తెలుసా? తనకు తానుగా తండ్రికి తన ఆత్మను అప్పగించుకోకపోతే యేసయ్యను చంపటం ఎవ్వడి వల్ల కాదు. ఎంత వారికైనా నన్ను చంపను సాధ్యము కాదనెను, ఎంత వారికైనా నన్ను చంపను సాధ్యము కాదనెను, నరులకు నరకము పాపను నేనే మిత్తుననెను, చచ్చి తిరిగి లేతుననెను, నరులకు నరకము పాపను నేనే ప్రాణమిత్తుననెను, చచ్చి తిరిగి లేతుననెను. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదరా పరమ గురుని బోధ, నమ్మిన తొలగు నరక బాధ. హల్లెలూయా. చెప్పండి, యేసయ్య తన్ను తాను అప్పగించుకోకపోతే సైనికులు వచ్చినప్పుడు మీరు ఎవరిని వెతుకుచున్నారు అంటే మేము నజరేయుడగు యేసును వెతుకుచున్నామంటే నేనే ఆయనను అన్నాడు. సిలువ శిక్షకు తను తానే అప్పగించుకున్నాడు. అంతేకాదు సిలువ మీద తన ఆత్మను కూడా తానే అప్పగిస్తే మరణము అనుమతించబడింది. లేకపోతే ఆయనను చంపడం ఎవడి వల్ల కాదు. ఇది వాస్తవం. దేవునికి మహిమ. అప్పచెప్పుకున్నాడు. స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా అప్పచెప్పుకున్నాడు. బలవంతం చేత కాదు. నేను అప్పగించుకోకపోతే నా బిడ్డలకు నరకం తప్పదు, వాళ్ళని నరకం నుండి కాపాడాలి అంటే, తీర్పు నుండి తప్పించాలి అంటే నా బిడ్డల శిక్ష నేను మొయ్యాల్సిందే అని 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి మనందరి దోష శిక్షను తన మీద వేసుకొని భరించి సమాధి చేయబడి 3వ నాడు తిరిగి లేచిన ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరో కొంతమంది ప్రబుద్ధులు నమ్మనంత మాత్రాన యేసు సత్యం వృధా కాదు, వ్యర్థము కాదు. బైబిల్ని లేకుండా చేయాలని, ఈ సువార్త సత్యాన్ని లేకుండా చేయాలని, దీన్ని ఎట్లనన్నా అడ్డగించాలని, ఓరే నాయన, మొదటి శతాబ్దం నుంచి ఇప్పటిదాకా ఎంతమంది కష్టపడ్డారో బిడ్డలు. పాపం ఆ బిడ్డలంతా మట్టి గడ్డలైపోయారు.
యేసుని, యేసు సువార్తని, యేసు బైబిల్ని మొత్తం నాశనం చేయాలని చూసిన వాళ్ళంతా నాశనం అయిపోయారు. కానీ సువార్త మాత్రం నాశనం కాల, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నాశనం కాల. తరతరాల 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 కాల పరీక్షకు నిలిచినదై దీన్ని నాశనం చేయగోరిన వారెందరో నశించిపోయారు. కానీ గ్రంథము, యేసు సువార్త సత్యము దాదాపు 2000 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తానే ఉంది. ఎవడనైనా దీన్ని ఆపేది? ఏ ప్రభుత్వం నాయన, ఎవడు నాయన దీన్ని అంతమొందించేది? మహా అయితే కొంతమంది క్రైస్తవుల్ని చంపుతారేమో. ఒకరిని చంపితే 1000 మంది లెక్కేసుకోవటమే. ఒక గొంతు మూసేస్తే 1000 గొంతులు. మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక, మతమూఢులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక. క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక, మతమూఢులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక. క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యక. ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా, ఘోరమైన శ్రమలైన మాకు కొత్త కాదురా. ఒక మనిషిని చంపితే 1000 మంది అగునురా, ఒక జ్యోతిని ఆర్పితే 1000 జ్యోతులు వెలుగురా. హల్లెలూయా. ఏమండి, ఎవడండి దీన్ని ఆపేది? ఎవడండి దీన్ని నిర్మూలన చేసేది? వాడు నిర్మూలం అయిపోతాడు. దీన్ని ఆపటం ఎవరి వల్ల కాదండి. ఎందుకంటే అది సృష్టికర్తది, సుప్రీం. అది సుప్రీంది, సృష్టికర్తది, సర్వలోకానికి రాజైన వానిది. ఆజ్ఞ బయలుదేరింది, బాహువు చాపబడి ఉంది. రద్దు చేసేవాడెవడు? హల్లెలూయా. రద్దు చేసేవాడెవడు? నామరూపాలు లేకుండా నాశనం అవుతాడు. ఒకడు అన్నాడు, అసలు బైబిల్ గ్రంథాన్నే లేకుండా చేస్తాను అన్నాడు. వాడు పోయాడు లేకుండా, వాడి ఇంటినే ప్రింటింగ్ ప్రెస్ చేశాడు దేవుడు. ఆ ఇంటినే బైబిళ్ళు ప్రింట్ వేయబడ్డాయి. ఎవడైతే దీన్ని లేకుండా నిర్మూలన చేస్తానన్నాడో వాడి ఇల్లే బైబిల్ ప్రింటింగ్ ప్రెస్గా మారింది. మహారోషం కలిగిన దేవుడు, కాకపోతే ఓర్పు ఎక్కువ. అది విషయం. అర్థమైందా? దీర్ఘశాంతం, దయాళుత్వం, ఓర్పు ఎక్కువ. అందుకే అన్ని చూసి మౌనంగా ఉంటాడు. తెలుసంటలే వీడికి, పిచ్చోడికి తెలుసంట. తెలియదులే, అడిగి తెలియదులే, పోరా బతికిపోరా. లేకపోతే నలిపాడు ఎంతసేపు ఎవరినైనా. సరే ప్రియులారా, ఇప్పుడు మనం సత్యాన్ని తెలుసుకున్నాం. యేసు ప్రభు ఏం చేశాడో, మనం గతంలో సేవించిన వాళ్ళు ఏం చేయలేదో ఒక్క పాయింట్ క్లియర్గా అర్థమైపోయింది. మన పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేసినోడు ఒక్కడు లేడు, యేసయ్య తప్ప. కాబట్టే ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చాం. ఇప్పుడు పాయింట్కి వద్దాం. ఇక్కడ ఏమన్నాడంటే, ఆ శుభవేళను పురస్కరించుకొని ఈరోజు మనం శుభ శుక్రవారం చేసుకుంటున్నాం. యేసయ్య సిలువలో యాతన పడినప్పటికీ అది ఎల్ల మానవులకు, ఏమండి, దీన్ని ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు చెబుతా. ఇప్పుడు మా అమ్మ నన్ను కన్నది ఏ రోజు? ఏదో ఒక రోజు. లేకపోతే మీకు బర్త్డే డేట్ తెలిసిన వాళ్ళు ఒకళ్ళు చెప్పండి. మీ పుట్టినరోజు ఫలానా డేట్ అన్న వాళ్ళు ఒకళ్ళు చెప్పండి. తమ్ముడు, పుట్టినరోజు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇక్కడ ఉన్న వాళ్ళు అయినా చేయొద్దండి. శ్యామ్ చెప్పాడా? ఇట్రా. ఏ సంవత్సరం? 1983 మార్చి 22న ఈయన జన్మదినం అండి. మొన్న మార్చి 22 పుట్టినరోజు చేసుకున్నట్టు ఉన్నాడు. అంటే ఆ రోజు వచ్చినప్పుడు కొంచెం సంతోషం అనిపించిద్దా లేదా? అది నీకు ఎలాంటి రోజు? ఆనందకరమైన రోజు.
కానీ వాళ్ళ అమ్మకే మరణపు అనుభవాన్ని రుచి చూసిన రోజు. సింపుల్. శామ్ పుట్టిన రోజు ఆ రోజే, వాళ్ళమ్మ మరణకరమైనటువంటి బాధను అనుభవించిన రోజు కూడా ఆ రోజే. వాళ్ళమ్మకేమో అది బాగా బాధాకరమైన రోజు, ఎందుకంటే తను బాగా నొప్పులు భరించిన రోజు. అమ్మో బ్రతుకుతానో చనిపోతానన్నంత బాధను భరించిన రోజు. శామ్కేమో అది పండగ రోజు. అలాగే కలువరి సిలువలో యేసయ్య ప్రసవ వేదన అనుభవించిన రోజు, ఆ ప్రసవ వేదన అంతా అనుభవిస్తూ ఎవరిని ఊహించాడో తెలుసా? మనందరినీ చూశాడు ఆయన. నేను ఇలా త్యాగం చేస్తే ఇంతమంది పిల్లలు నన్ను తెలుసుకుంటారు, నా ప్రేమ తెలుసుకుంటారు, నా వైపు త్రిప్పబడతారని ఎరిగిన వాడై సిలువను సంతోషంగా భరించాడు. తనకు తానే అప్పగించుకున్నాడు, అమ్మ అప్పగించుకున్నట్టు. ప్రసవ వేదనకి ఇష్టపడే కదండి బిడ్డను గర్భం ధరిస్తుంది తల్లి. తను స్వచ్ఛందంగా అప్పగించుకుంటుంది. అవునా? మెంటల్గా సిద్ధపడిపోద్ది. నిజంగా మనం అనుకుంటాం కానీ జెంట్స్కి గుండె పెద్దదని ఏం కాదు. లేడీస్కే గుండె ధైర్యం ఎక్కువ. 3 ఆపరేషన్లు అయినా సరే దర్జాగా బెడ్ మీద పండుకొని పోయి వస్తారు. ఒక్క ఆపరేషన్, చిన్న ఆపరేషన్ చేయాలంటే మనకి తిరణాలు అయింది. కొంతమంది అయితే ఇంజెక్షన్ తీసుకొచ్చినా సరే గడగడ వణుకుతుంటాడు. ఇంజెక్షన్ తీసి చూస్తే చాలు అంటుంటారు. అమ్మో లేడీస్ని చూడండి, అసలు ఈ చేతికి మీ గురించి మాట్లాడుతున్నారు, చప్పట్లు కొట్టండి రా. స్త్రీలకే గుండె ధైర్యం పెంచండి. మనమంతా ప్రగల్భాలే కానీ వాళ్ళంత ధైర్యం మనకేడుంది. ఎంత వెయిట్ అండి పిండం బరువు. ఆ పిండం బరువు మోస్తూ మరణాన్ని రుచి చూసి మరి బిడ్డని గంటది, మరణపు చేదుని రుచి చూసి. ప్రసవ వేదన శ్రమానుకుంటే అమ్మ మనకు జన్మనిచ్చునా, బంధాలన్నీ భ్రమానుకుంటే ఊడిగాలు మనకు చేయునా. ఒక్కొక్కడు తల్లిని ఎంత తేలిగ్గా మాట్లాడతాడో. వీడికి ఎత్తిపోసింది, దరిద్రుడికి ఎత్తిపోసింది, ఊడిగాలు చేసింది. వెట్టి చాకిరి. ఊడిగం అంటే వెట్టి చాకిరి. గోరుముద్దలు కలిపి నోట్లో పెట్టి నీళ్లు పోసి మూతి కడిగి అన్ని చేసి ఎన్ని బాధలో పడుతుంది కదమ్మ. ఆ అమ్మ స్థానాన్ని తీసుకున్నాడండి యేసయ్య.